భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీరామకృష్ణాశ్రమం, రాజులపాలెం, ఏర్పేడు మండలం, తిరుపతి జిల్లా. ఈ ఆశ్రమం శ్రీ సద్గురు మలయాళ స్వామి స్థాపించిన వ్యాసాశ్రమమునకు 9 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అదేవిధంగా శ్రీకాళహస్తి నుంచి కూడా 9 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నది. ఇది మన ఆశ్రమం యొక్క చిరునామా. మన ఆశ్రమములో శ్రీ రమణ భాషణములు అన్నటువంటి గ్రంథానికి జరుగుతున్నటువంటి సత్సంగ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం తెలియచేస్తూ 517వ పేజీలో 454వ భాషణం జరుగుతున్నది. ఈరోజు ఆ యొక్క భాషణం కార్యక్రమానికి స్వాగతం తెలియజేస్తూ చదువునైనా. ఫిబ్రవరి 10, 1938, 454వ భాషణం. శ్రీమతి ధర్. పనుల్లో నిమగ్నమైనప్పుడు కూడా విచార మార్గం అభ్యసించమన్నారు శ్రీ భగవాన్. దాని తుది ఘట్టం ఆత్మానుభవం. దాని వలన కుంభకం కావాలి. శ్వాస నిలిస్తే పని జరిగేదెట్లు? పని జరుపుతూ శ్వాసను నిలిపేదెలాగా? మహర్షి. సాధన, సాధ్యము, వీని విషయంలో సందేహం. ఆ విచారించేదెవరు? సాధకుడు సిద్ధుడు కాదు. విచారము అనగానే విచారించేవాడు విచార్యమునకు తాను వేరనే భావిస్తాడు. ఈ ద్వైత భావము పోనంత వరకు, అంటే వ్యక్తిత్వము పూర్తిగా తొలగి బ్రాకెట్లో విచారించువాడు విచార్యము రెండు ఏకమై నిత్యమైన కేవలాత్మ స్థితియే ఆత్మను అనుభవము కలిగేదాకా ఆ విచారము కొనసాగాలి. యథార్థం ఏమంటే ఆత్మ నిరతము అవిరళము అయిన ఎరుక. ఆత్మస్వరూపము ఎరుక అని కనుగొనటమే విచారోద్దేశ్యము. భేద భావన ఉన్నంత దాకా విచారము అభ్యసించాలి. ఇక్కడ ఒక భక్తురాలు, ఆమె పేరు శ్రీమతి ధర్. ఆమె భగవాన్ని చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న అడిగింది. స్వామి, మేము ఎటువంటి లౌకికమైన పని చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ పనులలో కూడా మీరు విచారణ చేయమన్నారు, అభ్యసించమన్నారు. అయితే దాని యొక్క తుది ఘట్టం, దాని యొక్క ఆల్టర్నేటివ్ గోల్, ఏ పనుల్లో మేము నిమగ్నమై ఉన్నప్పటికీ కూడా మేము తద్వస్తువును విచారణ మార్గము ద్వారా అన్వేషిస్తూ విచారించమన్నారు తమరు. అయితే దాని తుది, దాని ఫలితం ఏదంటే ఆత్మానుభవం కోసమే మీరు ఆ పని చేయమన్నారు. అది మాకు అర్థమైంది. దాని వలన కుంభకం కావాలి. శ్వాస నిలిస్తే పని జరిగేది ఎట్లు? పని జరుపుతూ శ్వాసను నిలిపేది ఎలాగా అనేది ఆ ప్రశ్న. పనికి శ్వాసకు దగ్గర సంబంధం ఉంటుంది. ఎక్కువ శ్రమతో కూడిన పని చేయండి, శ్వాస ఎక్కువగా ఆడుతుంటుంది కదండి. మొదటగా మీ అందరికీ తెలిసిందే, ఒక నాసికారంధ్రము నుంచి గాలిని తీసుకుంటాం. ఆ గాలిని తీసుకోవడం పేరే యోగ శాస్త్రములలో పూరకము అంటారు. ఆ గాలి నిలుస్తుంది కొద్ది టైం. ఏమండి, ఆ నిలిచేటువంటి ఆ స్థితి పేరు కుంభకం అని అంటారు. మళ్ళీ శ్వాసను మనము
కిందకి వదులుతూ ఉంటాం. ఆ వదిలేటువంటి ఆ క్రియ పేరు రేచకము అంటారు. ఇప్పుడు అర్థమైంది కదండి. కాబట్టి పూరకము, కుంభకము, రేచకము. అదే మనం ప్రాణాయామం చేసేటప్పుడు మళ్ళీ రివర్స్లో వస్తాం. మళ్ళీ ఈ నాసికారంధ్రము ద్వారా పూరకము, కుంభకము, రేచకము. ఈ విధంగా ఈ పూరక, కుంభక, రేచకములు విలోమ పద్ధతిలో ఇలా కొనసాగిస్తూ ఉండడమే ప్రాణాయామం అంటారు. ఇది ఓకే. అయితే మేము పనితో నిమగ్నమై ఉన్నప్పుడు ప్రభు కుంభకం జరపమన్నారు కదా మీరు. అంటే కుంభకం అంటే విచారణ చేసేటప్పుడు కుంభకం అయిపోతుంది, అంటే శ్వాస కూడా బంధించబడిపోతుంది కదా. అలా పని చేసేది ఎట్లాగా? ఏనన్నా ప్రశ్నకు ఆమె అడిగిన దానికి అర్థం ఉందా? విచారణను యోగ శాస్త్రంతో ముడిపెట్టి అడుగుతున్నది. స్వామి, మేము అలా చేస్తున్నప్పుడు కుంభకం జరిగితే పని జరిగేది ఎలాగా? పని ఎలా జరగగలుగుతుంది? కష్టం కదా. పని జరుపుతూ శ్వాసను నిలిపేది ఎలాగా అంటే ఆ విచారణ మార్గానికి ఈ ప్రాణాయామాన్ని ఆమె ముడిపెట్టి అడుగుతున్నది. దానికి భగవాన్ ఏమన్నాడంటే, అమ్మా, సాధన సాధ్యము వీని విషయంలో సందేహం లేదు. సాధన సాధ్యం అంటే ఏదనన్నా ఏదైనా ఒక పనిని సాధించడానికి ఉపయోగపడే పరికరములు మార్గము పేరు సాధన. సాధ్యం నువ్వు చేరవలసినటువంటి గోల్. మనం తిరుపతికి వెళ్ళాలనుకున్నాం బస్సు ద్వారా. సాధనం ఏది? బస్సు. సాధ్యం ఏది? తిరుపతి. సాధన సాధ్యం అర్థమైందండి. నీ వెళ్ళవలసినటువంటి గోల్ పేరు సాధ్యం, వెళ్ళేదానికి ఉపయోగపడేటువంటి ఉపకరణము పేరు సాధనం. ఇక్కడ భగవాన్ రమణులు చెప్పింది సాధన ఏది? విచారణ. సాధ్యం ఏది? సహజ స్థితి. సాధన వచ్చి విచారణ ఆయన చెప్పింది. సాధ్యమేది? సహజ స్థితి. నీవు సాధన చేస్తే నీ సహజ స్థితిలో నీవు ఉండిపోతావు ఒకరోజు. ఏనన్నా అలా ఆ విచారించేది ఎవరు చెప్పండి? సాధకుడు. ఆ సాధకుడే గాని సిద్ధుడు కాదు కదా. సాధకుడు సిద్ధుడు ఎప్పుడవుతాడండి? సాధ్యము సాధించిన తర్వాత. బాగా వినండి. ఒక విద్యార్థి ఉద్యోగ నిమిత్తమై చదువుతున్నాడు. చదివినంత కాలం అతని పేరేంటి? విద్యార్థి. అంటే సాధకుడు. ఆ విద్య పూర్తయి అతను అనుకున్నటువంటి ఒక మంచి ఉద్యోగం సంపాదించేశాడు. ఇప్పుడు అతని పేరేమైంది? ఉద్యోగస్థి, ఉద్యోగి పేరు మారింది. అలా విచారణ చేసే అంత కాలం నీ పేరు సాధకుడు. విచారణ పూర్తయి నీకు అనుకున్న గమ్యాన్ని చేరావో అప్పుడు నీ పేరు సిద్ధుడు. సిద్ధి పొందావు. కాబట్టి సాధకుడుకు సిద్ధి పొందిన వారికి, సిద్ధికి మధ్యలో ఉన్నటువంటి స్థితి పేరేంటి? సాధన. ఏనన్నా? కాబట్టి ఆయన భగవాన్ చెప్తున్నాడు, నీవింకా సిద్ధుడు కాదు. విచారము అనగానే విచారించేవాడు, అంతే కదా నాన్న? విచారణ అనగానే విచారించేవాడు అంటే సాధకుడు. అంతేగాని విచార్యమునకు తాను వేరేనే భావిస్తుంటాడు. అయితే విచారణ్యము ఇక్కడ విచార్యము అన్న, సిద్ధి అన్న, గమ్యము అన్న, ఫలితము అన్న ఒకే అర్థాలు. బాగా వినండి, కన్ఫ్యూజన్ కాకుండా. విచారణ దేని కొరకు చేస్తున్నావు? విచార్యము కొరకు. సాధన దేని కొరకు చేస్తున్నావు? సిద్ధి కొరకు. ఆ సిద్ధి అన్నా, ఈ విచార్యము అన్నా, గమ్యము అన్నా, ఫలము అన్నా, ఫలితం అన్నా ఒక్కటే అర్థం. ఇక్కడ సాధ్యము, సాధకుడు, సిద్ధి మూడు పదాలకి ఇక్కడ ఈయన విచారణ, విచారించేవాడు, విచార్యము అని మూడు పదాలు వాడాడు. మూడు పదాలు ఒకటే, ఆ పదాలు ఈ పదాలు ఒకటే, కొంచెం ఆ పేరు మారింది. ఓకే, అర్థమైందా? ఈ ద్వైత భావము పోనంత వరకు, అంటే
సాధకుడు సాధన చేసినంత కాలం సాధ్యము వేరే, సాధన వేరే. ఏనన్నా? సాధన వేరే, సాధ్యము వేరే. నేను చేస్తున్న సాధ్యము, నేను సాధించబోయే సిద్ధి. సాధ్యము అనంటే సిద్ధి. అర్థం కలనా? ఇవి రెండు వేరు వేరుగా భావిస్తాడు. కానీ ఆ ద్వైత భావము పోనంత వరకు, అంటే వ్యక్తిత్వం పూర్తిగా తొలగి నిత్యమైన కేవలాత్మ స్థితియే ఆత్మయను అనుభవం కలిగేదాకా ఆ విచారము కొనసాగాలి. ఏనన్నా? సాధకుడు, సాధన, సాధ్యము లేదా సిద్ధి మూడు ఒకటయ్యేంత వరకు ఈ సాధన కొనసాగించవలసిందే. ఏనన్నా? అదేవిధంగా విచారించేవాడు, విచారణ, విచార్యము ఈ మూడు ఒకటయ్యేంత వరకు నువ్వు విచారణ కొనసాగించవలసిందే. భాష వేరే, రెండు ఒకటే. ఓకే, రైట్? అర్థమైందా? ఈ మూడు ఒకటే అనే కేవల ఆత్మస్థితికి మనము చేరేంత వరకు ఈ సాధన కొనసాగించవలసిందే, ఈ విచారణ కొనసాగించవలసిందే. అంతవరకు నీకు ద్వైత భావన ఉండనే ఉంటుంది. ద్వైత భావన ఉండనే ఉంటుంది. అంటే మనము సాధించవలసింది వేరు, సాధన వేరు. నేను వేరు, నేను సాధించవలసింది వేరు అని రెండిటి ద్వైత భావన కొనసాగుతూ ఉంటుంది సాధకుడిలో. అది అప్పటి స్థితిలో తప్పులేదు. అయితే అది పరిపూర్ణమైనటువంటి స్థితి కాదు సుమా. అది ఎప్పుడు పరిపూర్ణమైన స్థితి? ఈ సాధకుడు, సాధ్యము, సాధన మూడు ఒకటే ఆత్మయే, ఇక వేరేది లేదు. విచారించేవాడు, విచారించబడినది, విచారణ ఒక్కటే గాని అన్యము కాదయా. ఇవి మూడు ఒకటే అన్నటువంటి కేవల ఆత్మస్థితిని పొందేంత వరకు ఇది కొనసాగిస్తుంది నాయన. అంతటి వరకు నువ్వు విచారణ కొనసాగించు అని రమణ భగవానుడు మనకు విచారణ కొనసాగించమనే చెబుతున్నాడు. నువ్వు అధైర్యపడబాకు. సాధన నాకేమీ కలగలేదే, నాకేమీ తెలియటం లేదే అని అనుకోబాకు. శ్రవణ మనన నిధిధ్యాసన చేస్తూనే ఉండు. ఎప్పటిదాకా? ఇవి మూడు ఒకటేనని తెలిసేంత వరకు కొనసాగించు నాయన అని సాధకులకు, విచారణ చేసే మనలాంటి వారికి ఒక దృఢమైనటువంటి సంకల్పాన్ని మనకు భగవాన్ రమణులు ఇస్తూ ఉన్నారు.